పవన్ కళ్యాణ్ వాలంటీర్ల విషయంలో చేసిన వ్యాఖ్యలపై అప్పటి జగన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నతాధికారులు ఆదేశించిన ఉత్తర్వులు జారీ చేయించి మరీ కేసులు పెట్టింది. ఆ కేసులు పెట్టింది వాలంటీర్లని మభ్యపెట్టారు. ప్రస్తుతం ఆ కేసుల విచారణలో మొత్తం తేలిపోయింది. అసలు తాము ఫిర్యాదు చేయలేదని గతంలో వాలంటీర్గా పనిచేస్తూ ఫిర్యాదులు పేర్కొన్న వారు గుంటూరు జిల్లా కోర్టుకు వాగ్మూలం ఇచ్చారు. అసలు లేని ఫిర్యాదుతో కేసేమిటని న్యాయమూర్తి ఆ కేసును కొట్టేశారు. వాలంటీర్లు నిజంగానే ఫిర్యాదు చేయలేదు. వారి పేర్లతో ఫిర్యాదు రాసుకున్న పోలీసులు కేసులు నమోదు చేశారు. వాలంటీర్లు ఆ ఫిర్యాదులపై ఎలాంటి సంతకాలు చేయలేదు. వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు కావడం ఇష్టం వచ్చినట్లుగా ప్రకటనలు ఇప్పించుకున్నారు. మీడియాతో మాట్లాడితే మనోభావాల గురించి ప్రకటనలు ఇచ్చేశారు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యేసరికి తాము ఎలాంటి ఫిర్యాదులు ఇవ్వలేదంటున్నారు. గత ప్రభుత్వం కేసుల పేరుతో వేధించిన ప్రతిపక్ష రాజకీయ నేత లేడు. పవన్ కళ్యాణ్పై ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ కేసులు నమోదు చేశారు. అన్నీ తప్పుడు కేసులే. ఇప్పుడు అన్నీ తేలిపోతున్నాయి. అయితే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. కానీ నాటి ప్రభుత్వ పెద్దలకు లొంగి తప్పుడు పనులు చేసిన వారే నేడు కూడా ప్రభుత్వంలో ఉన్నారు. అందరిపై చర్యలు ఎలా తీసుకుంటామని కూటమి ప్రభుత్వం డైలమాలో ఉంది. అయితే వాలంటీర్ల పదవి మళ్లీ ఇచ్చేలా ప్రభుత్వం ఆలోచనలు చేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా. విధుల్లోకి కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.